అడిగితే కోపం కూడా బాగానే ఉంది కదండి అంటున్నారు. కోపం ఉంటుంది. మనం సాధన కోసం మాస్టర్ గారు పెట్టారేమో అనుకున్నాను. ఎవరైనా పూర్తిగా వండుతాడో తెలియదు. సార్ నేను సంబంధించాను కదా, అది ఫస్ట్ ఇచ్చేది ఎవరికి లెక్క 72 80 ఛాన్స్ వస్తాయి. ఏం చేయాలో నువ్వు సెలెక్ట్ చేసావు దాన్ని బట్టి నీ టేస్ట్ ఉంటుంది. అది చేయకూడదు. అమృతం ఇచ్చినప్పుడు కదనకు. అమృత స్వరూపుడి అమృతం ఇస్తున్నప్పుడు కదా. ఫస్ట్ ఇనిషియేషన్ అవగానే ఫిజికల్ బాడీ మీద మాస్టర్. సెకండ్ ఇనిషియేషన్ అవగానే యాస్ట్రల్ బాడీ మీద మాస్టర్. మనకి 7 బాడీస్ ఉంటాయి. మనం ఫిజికల్ బాడీ, యాస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీ, బుద్ధిక బాడీ, నిర్వాణము, పరినిర్వాణము, మహాపరివాణం. ఇక్కడ ఉల్లిపాయకి చుట్టూ ఎలా ఉంటాయి అట్లాగే మన చుట్టూ ఇక్కడే ఉంటాయి. ఇక ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎక్కడ ఉంది ప్లేన్ అలా చూసుకోకర్లేదు, ప్లేన్ ఎక్కర్లేదు, ఇక్కడే ఉంటాయి. సమస్తం జ్ఞానం వల్ల వస్తే 7 లోకంలో మనకి ఇక్కడే కనిపిస్తాయి. ఫస్ట్ ఇనిషియేషన్ అయిన తర్వాత ఫిజికల్ బాడీ వస్తుంది. సెకండ్ ఇనిషియేషన్ అయ్యాక యాస్ట్రల్ బాడీ మీద మాస్టర్ వస్తుంది. థర్డ్ ఇనిషియేషన్ అయ్యాక మైండ్ మీద మాస్టర్ వస్తుంది. ఇది మేజర్ ఇనిషియేషన్. పెద్ద లెక్కలో అదే ఫస్ట్ ఇనిషియేషన్. ఈ థర్డ్ ఇనిషియేషన్ అయినటువంటి ఎలా మీకు తెలుస్తుందంటే, పూర్వజన్మలో మీరు ఏమిటి, ఈ జన్మలో ఏమిటి మీకు తెలిస్తే థర్డ్ ఇనిషియేషన్ అయ్యింది. రాత్రి నిద్రపోయిన తర్వాత పొద్దున్న లేచేంత వరకు ఏం చేస్తున్నారో మీకు తెలియడం కానీ తెలిస్తే థర్డ్ ఇనిషియేషన్ అవుతారు. అది థర్డ్ ఇనిషియేషన్ అంటే ఉంటుంది. ఫోర్త్ ఇనిషియేషన్ అయిన తర్వాత బుద్ధి ప్లేన్లో ఫస్ట్ ఇనిషియేషన్ సాక్రిఫైస్ అనేటువంటి చేస్తుంది. జీసస్ క్రైస్ట్కి జరిగినటువంటి సాక్రిఫైస్ ఫోర్త్ ఇనిషియేషన్. మీ పర్సనాలిటీని, ఇండివిజువల్ని మీ ఫాదర్ అంటే దేవుడు కానీ మీ మాస్టర్ యొక్క పాదం ఏదో సమర్పణ చేయాలి. చేస్తే ఫోర్త్ ఇనిషియేషన్ అంటే మాస్టర్. తర్వాత 5th 6th 7th ఇనిషియేషన్ చెప్పినా మీకు అర్థం కాదు కాబట్టి ఇక్కడ వాటి గురించి చెప్పినా పోవాలి. ఈ 5th ఇనిషియేషన్ ఫోర్త్ ఇనిషియేషన్ అయిన తర్వాత మాస్టర్గా ఉన్న తర్వాత ఏం చేస్తాడు? హాయిగా జపం చేసుకొని తన సాధన వల్ల వచ్చిన శక్తులను ఎంజాయ్ చేస్తూ ఉండడు. మనకి సేవ చేయడానికి తిరిగి వస్తాడు. పర్సనాలిటీ క్రాస్ అయిపోయి ఉంటాడు కాబట్టి ఇండివిజువల్ క్రాస్ అయిపోయాడు. గ్లామర్ పేరు రావాలన్నాడు. నిరంతరము మానవ జాతికి కావలసినటువంటి ఆధ్యాత్మికమైన పరిణామంకు కావాల్సినటువంటి వర్క్ నిరంతరము చేస్తూ ఉంటాడు. చేసి ఎవరైనా ఇనిషియేషన్ ప్రిపేర్ అవుతారా, ప్రిపేర్ చేస్తూ ఉంటారు. దానికి సాధనగానే ఒక గ్రూప్తో కలిసిన సాధన, ఒక ప్రేయరు, ఒక మంత్రము, ఒక జపము, ఒక రిచువల్, అన్నీ కలిపినటువంటివన్నీ కూడా దాని వైపు తీసుకెళ్ళేటటువంటి ఇనిషియేషన్ అనేటటువంటి దానికి ఈ భూమి మీద ఇనిషియేషన్స్ జరుగుతాయి. 7 ఇనిషియేషన్స్ మీరు చెప్పినటువంటి మాస్టర్స్ చెప్తారు. అటువంటి ఇనిషియేటరీ ప్రాసెస్కి కావాల్సినటువంటి ప్రిపరేషన్ కింద ఇక్కడ మీ ఎంట్రన్స్ అనే అప్రెంటిస్ ఇయర్ గురు పూజల వాటి కోసం మనం చేసుకుంటున్నాం. మీ మాస్టర్ మీకు కనిపించి మీకు ఇనిషియేషన్ ఈ జన్మ ఎందుగానే వచ్చే జన్మ ఎందుగానే ఆయనకి మనం పెట్టకూడదు. ఆయనకి ఎప్పుడు చూస్తే అప్పుడు చేసేటట్టుగా అది సంవత్సరం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇది అది అంటే దేవుడు అంటే ఈ మధ్య మర్చిపోయాడు, సరిగ్గా గుర్తు లేదని లెక్క. శ్రేష్ఠి మెట తీసుకుగాడు లేదు మర్చిపోయాడు. కోరికంటే ఏమిటి? శ్రేష్ఠి మెట తీసుకుగాడు. వాడికి ఏం చేయాలి? సంవత్సరం చేసి ఏంటి మంచిదో చేయమని ఆయన చెప్పుకోవాలి. అది కూడా ఆయనకు ఎందుకు చెప్తాడు కాదు. మాస్టర్ శ్రీ గారు ఏం చేశారు? ఏం చేసిన తర్వాత ఏం చేయాలన్నాడు. ఏం చేయకుండా అన్నాడు. నువ్వు చేస్తే నేనెందుకు అన్నాడు. ప్రతి నువ్వు చేసుకుంటూ ఉంటే నేనెందుకు అన్నాడు. నేనేం చేయాలి నాకు తెలుసు కాబట్టి నా నమస్కారం పెట్టి నువ్వు ఆలోచనలు వస్తాను రాని అన్నాడు. అవి చేస్తా అంత దూరం అంతా ఆలోచన మళ్ళీ దీనికి వచ్చేస్తుంది మైండ్ అన్నాడు. ఏం చేయాలి? మనం మాస్టర్ గారికి నమస్కరించి ఏం చేయాలి? ఏం చేయకూడదు. ఎదురుగా వచ్చినటువంటి ప్రతిదీ మీ ఆధ్యాత్మిక పనికి సంబంధించినటువంటి సోపానంకు సంబంధించిన మార్గం మీ భార్య, మీ భర్త, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీరందరూ మీ ఆధ్యాత్మిక సాధనని ఇక్కడ చేయనటువంటి సోదరులు
తర్వాత రాబోయేటటువంటి మన పెద్దలు ఇదంతా కూడా మన ఆధ్యాత్మిక సాధనకు దోహదపడేటటువంటి సంపర్కంలో మీరు ఎంత ఎదుగుతారో అంతమంది మీకు పరిచయం అవుతారు. మీరు ఇంకా బాగా స్పిరిచువల్గా ఎంత ఎదుగుతారో అంతమంది బాధ్యత వహించగలిగేటువంటి శక్తి మీకు వస్తుంది. బాగా మీరు ఎదుగుతుంటే ఇన్ని ఫ్యామిలీస్కి మీరు డిపెండబుల్గా అవుతారు. అటువంటి సమర్థత మాస్టర్ గారికి మీకు మళ్ళీ కూర్చొనిలోగా సర్వసమాజంలో ఇనిషియేట్స్ అయ్యి మళ్ళీ నాకు చక్కని సాధన చేసుకుని మాస్టర్ గారిని నిరంతరము దర్శించేటువంటి సమర్థత మీకు కలుగుగాక. మాస్టర్ గారిని ఇంటి నిలబడుగాక. నేను చెప్పినటువంటి మాస్టర్స్ అందరూ కూడా మీకు పరిచయం అవుతురుగాక. మైత్రి యొక్క నిత్యమైనటువంటి ఆయన పేరేంటి అనేటి లాస్ట్లో ఏంటంటాం, నమస్తే ఆఖరిది కరుణా సింధు ప్రేమ పీయూష వర్షిణి. కరుణకు సింధు అయినటువంటి వాడు, ప్రేమ అనే పీయూషను వర్షింపజేసేటటువంటి వాడు ఎవరైనా జగత్ బంధువు నమస్తు. అందరికీ బంధువు అయినటువంటి నేను చెప్పుకుంటాను, మీ అందరికీ నేను బంధువురా, మనంతా కలిసి నడుస్తున్నాం, ఒకే దారిలో పాఠశాలలో ఉన్నాం. కొంతమంది వెనకుంటారు, కొంతమంది ముందు ఉంటారు, పర్వాలేదు. వెనకలు వచ్చేటట్టుగా మనలో కలిసేంతవరకు వెయిట్ చేద్దాం. దారిలో చిన్న చిన్న థాట్స్ ఉంటాయి, ఇలా తప్పించి నేను మనం తీసుకెళ్తాను. నాతో పాటు రండి. జీసస్ క్రీస్తు గారే చెప్పారు, కృష్ణుడు గారే చెప్పారు, వీరుడు గారే చెప్పారు. నా వెంట రండి. సర్వధర్మాన్ పరిచించమనేకం శరణం ప్రజ. నువ్వు అనుకున్న ధర్మాన్ని కూడా వదిలి నాకు శరణబోధి నేను ఇస్తాను. అంత్వా సర్వపాపేభ్యో మోక్ష ఇచ్చాను. సర్వపాపం అనేది మోక్షం అనేటటువంటి ఇస్తాను. లిబరేషన్ అంటారు, క్రిస్టియన్స్ లిబరేషన్ అంటారు, బుద్ధిస్టు నిర్మాణం అంటారు, మనం మోక్షం అంటారు. మోక్షం అంటే ఏంటి? ఇలా కూతురు పైకి వెళ్ళిపోయి గడ్డిల్లా అలా మోక్షం అంటే ఏంటి? సమస్తమైన పనులు చేస్తున్నప్పుడు ఏది అంటకుండా ఉండి అందరికీ చేయగలిగే సమర్థత కలిగి అది ఏది ముట్టుకోకుండా ఉండగలిగేటటువంటి సమర్థత మాస్టర్ గారికి మనకి ఇచ్చుకురుగాక. సుస్థి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మహేన మహీ మనీషా. బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. యోగా